उस्मानिया यूनिवर्सिटी जेएसी के सदर जी श्रीनू ने मीडिया से बात की। उनका कहना है कि टीजीईपी सेट और एमसेट काउंसलिंग में हुक्काम के रवैये से तलबा को शदीद मुश्किलात पेश आ रही हैं। ओयू आर्ट्स कॉलेज पर मुनक्किदा कॉन्फ्रेंस से खिताब करते हुए जी श्रीनू ने कहा कि ट्रांसफ़र सर्टिफिकेट टीसी को लाजमी करार देने की शर्त की वजह से कई तलबा सी शॉप या दोस्त स्कीम के ज़रिए डिग्री में दाखिला हासिल करने के मौक़े से महरूम हो रहे हैं। उन्होंने इल्ज़ाम आयद किया कि हुक्काम ये कार्रवाइयाँ प्राइवेट कॉलेजों को फ़ायदा पहुँचाने के मकसद से कर रहे हैं। టీజీఈఏపీ సెట్ ఎంసెట్ అడ్మిషన్లో కౌన్సిలింగ్ ప్రక్రియ మొత్తంలో కూడా విద్యార్థులకు అసౌకర్యంగా ఉన్నదని చెప్పి నిన్న శనివారం సాయంత్రం నుంచి ఫోన్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్కు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్కు మేము ఫోన్ ద్వారా కానీ ఈ లెటర్ ద్వారా కానీ మేము అసౌకర్యంగా ఉన్నది ఈ ఏపీ సెట్ కౌన్సిలింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీని బలోపేతం చేసినట్టే అనిపిస్తూ ఉన్నది। విద్యార్థులకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నది। సెకండ్ ఫేజ్లో అటువంటి సీటు రిపోర్టింగు మ్యాండేటరీ టీసీ మ్యాండేటరీ కాలేజీలను పెట్టి ఆ క్యాన్సలేషన్కు 2 తారీఖు దాకా చేసిన తర్వాత విద్యార్థులు ఎక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి అనేటువంటి పరిస్థితి లేకుండా సీశాప్ ఆగస్టు 3 రిజిస్ట్రేషన్ ఉంటే సీశాప్లో ఆగస్టు 9న సీటు అలాట్మెంట్ ఉంటే ఈ థర్డ్ ఫేజు 3 తారీఖు నుంచి స్టార్ట్ అయితే 10 తారీఖు నాడు సీట్ అలాట్మెంట్ ఉంటే ఈ 9 తారీఖు సీట్ అలాట్ అయినటువంటి విద్యార్థులు సీశాప్లో సీట్ అయినటువంటి విద్యార్థులకు నేను సర్టిఫికేట్ క్యాన్సిలేషన్కి అవకాశం డ్రాప్